గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే మేము విక్టరీ బజార్కి వెళ్ళాము. ఏమేమి తీసుకున్నాను ఏంటో అనేది చెప్పేస్తాను. అలాగే ముందుగా వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకుంటే నా వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవుతుంది. సరేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము విక్టరీ బజార్ నుంచి తెచ్చినవి ఇవన్నీ అనమాట. ఏమేమి తీసుకొచ్చానో నేను డబ్బాల్లో సర్దుకుంటూ మీకు చూపిస్తాను. సరేనా, చూసి తిప్పేకుండా చూడండి. డబ్బాలన్నీ కూడా దిక్కుంటూ తెచ్చుకుంటాను. ఆల్రెడీ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ అయిపోయింది. మా పిల్లలు ఓపెన్ చేస్తారనమాట. ఓ బిస్కెట్ ప్యాకెట్ కవర్ తీసుకున్నాము. అవిసె గింజలు అనమాట, బ్రౌన్ సీడ్స్ అంటారు కదా, అవి నట్స్. ఇదిగోండి, చూడండి మీరే క్లారిటీగా. ఇంకొచ్చేసి అంటే ఇవన్నీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్ళాము. ఇంకా దీంట్లో పాత బెల్లం అంటారు కదా, పట్టి అదే ఏమో అంటారు, నల్ల బెల్లం. ఇదిగోండి, ఇవి వచ్చేసి పియాల బియ్యం అటుకులు. పియాల అటుకులు అంటారు కదా, దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. డైట్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది ఐరన్ ఫుడ్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ రోజుల్లో తినేవాళ్ళు చాలా తక్కువ మంది కదా. బాదం పప్పు, క్యాండిల్స్, సరే కరెంట్ పోయినప్పుడు ఉపయోగపడతాయని చెప్పి క్యాండిల్స్ కూడా తీసుకున్నాను. కిస్మిస్ అనమాట, పెద్ద ప్యాకెట్ తీసేసుకున్నా. కిస్మిస్ జస్ట్ 330 పడింది. ఇది ఇంకా జీడిపప్పు తీసుకున్నాను. ఇది ఎంత పడిందంటే 450 పడింది. అంటే 600 ఉంది. అదైతే కాయిల్లా ఉందన్నమాట. సరే ఏదైనా ఉంటాయి కదా అని తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బెల్లం, పంచదార బదులుగా ఇది వాడచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఉప్పు అయిపోయింది ఇంట్లో, ఉప్పు కూడా తీసేసుకున్నా. నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్, కాటన్ నూనె వాడతామన్నమాట మేము. ఇది వచ్చేసి శనగలు. సాయంత్రం మాటలుగా ఎప్పుడైనా టైం పాస్ అవ్వలేనప్పుడు నానబెట్టుకుని ఉడకబెట్టుకుని చక్కగా ఉప్పు కారం వేసుకుని తినొచ్చు. ఇది మాకు అయిన బిల్ పేపర్ అనమాట. ఎంత అయిందంటే మొత్తం 1607 రూపాయలు అయింది. ఇదిగోండి, 1607 రూపాయలు అయింది. ఇవన్నిటికి జీలకర్ర. ఇది వచ్చేసి సోంపు అనమాట. ఈ సోంపు చాలా ఇష్టం నాకు. సోంపు తీసేసుకున్నాను ప్యాకెట్. ఇవి వచ్చేసి నువ్వులు. పిస్తా పప్పు. నేను ఏమన్నా తీసుకుంటుంటే మా ఆయన పక్కన నుంచి చిన్నది తీసుకో అంటున్నాడు. చిన్నది తీసుకో అని చెప్పి పెద్ద ప్యాకెట్ వద్దని తీసుకుని, ఇదే ఎంతంటే 100 రూపాయలు ప్యాకెట్. ఇంకంతే, పిల్లలకి లాలీపాప్స్, అలాగే చాక్లెట్. ఇది నేను తీసుకున్నాయి అన్ని కూడా దీంట్లో సర్దేసుకుందాం. మొత్తం అన్ని సర్దేస్తుంది. బాదం పప్పులు వేసేస్తాను. Oh my God. అబ్బాయి రోజుకి 5 పప్పులు చొప్పున నానబెట్టుకుని
డ్రై ఫ్రూట్స్ అనేది 5 చొప్పున నానబెట్టుకుని జ్యూస్ చేసుకుంటే పొద్దున్నే సాయంత్రం సూపర్ ఉంటుంది. ఇందులో జీడిపప్పు వేసి ఎప్పుడు ఓపెన్ చేస్తానా అని చూస్తున్నాను. ఇందులో శనగలు దీంట్లో వేసుకుంటాం. చిన్నప్పుడు శనగలో సైకిల్ మీద అమ్మేవారు అనమాట. ఎంత బాగుంటాయో. పాత బెల్లం, ఇది జీలకర్ర, ఈ ఉప్పు ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఆల్రెడీ డబ్బాలు ఉన్నాయి, దాంట్లో వేసుకుంటాను. దీనికి కూడా ఒకటి డబ్బా చూడాలి. ఇందులో పాత్రలు పెట్టేసుకుంటాం. స్మెల్ సూపర్. వీటికి చిన్న చిన్న డబ్బాలు చూసుకుంటాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న దాంట్లో చూసుకుంటాను. ఇది అయిపోయే ప్యాకెట్ కాబట్టి దీన్ని చిన్నపట్లేదు, ఇలా నిలబెట్టేసి దీంట్లో కవర్లన్నీ పెట్టి మళ్ళీ దీంట్లో పెట్టాను. బిల్ పేపర్ ఇది. అంతే, ఇంకా ఇవన్నమాట మన డ్రై ఫ్రూట్స్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.